హాయ్ ఫ్రెండ్స్, ఈ ఐపీఓ ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ అని కొత్త ఐపీఓ వచ్చింది. ఇది 13వ తారీఖున వస్తుంది, 15వ తారీఖున క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఐపీఓ గురించి తెలుసుకునే ముందు కంపెనీ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా ఇప్పుడు ప్రెజెంట్ 2020 టెక్నాలజీ 20 పైన ఈ ఇయర్లో టెక్నాలజీ అనేది చాలా వెంటనే డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఎక్కువగా డ్రోన్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. డ్రోన్స్ ప్రతి సెక్టర్లోనూ డ్రోన్స్ బిల్డింగ్ అని, ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఆఫ్ ఈఓ అని, డ్రోన్ డేటా సైన్స్ అని, పవర్ యూటిలిటీస్ అని, అర్బన్ రూరల్ ప్లానింగ్ అని, అన్నింటిలో ప్రతి దాంట్లో కూడా ఈ డ్రోన్స్ అని ఉపయోగిస్తున్నారు. సపోజు మనం ఈ ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్లో ఈ కంపెనీ చూడండి, ల్యాండ్ సర్వేయింగ్లో ఉపయోగిస్తుంది. నెక్స్ట్ అండర్ వాటర్లో ఉపయోగిస్తారు. డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. డ్రోన్స్ నెక్స్ట్ దానికి రియాలిటీ ఉన్నవన్నీ ఉపయోగిస్తారు. సపోజ్ మనం పిక్చర్ చూద్దాం. ఇలా ఉంది. ఇది డ్రోన్తో కిందకి వెళ్ళి ఇలా ఇది 3D అనమాట. 3D మ్యాపింగ్ అంటారు దీన్ని. లోపల ఇలా సముద్రాల్లోన నదుల్లో కూడా 3D మ్యాపింగ్ చేస్తారు. వీళ్ళు హార్డ్వేర్ ప్రోడక్ట్స్ ఏమేమి అమ్ముతుందంటే ఈ టైప్ ఆఫ్ డ్రోన్స్, జీపీఆర్, నెక్స్ట్ మార్గో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రోన్స్ సేల్ చేస్తున్నారు. వాళ్ళ ప్రోడక్ట్ సాఫ్ట్వేర్లు కూడా ఉన్నాయి. సపోజ్ ఈ రోజుల్లో మ్యారేజ్లు జరిగితే డ్రోన్స్ పైన ఉపయోగిస్తుంటారు కదా, అలా నెక్స్ట్ ఇగో డిఫరెన్స్ ఇలాంటి టైప్స్ ఆఫ్ డ్రోన్స్ అనమాట. డిటెక్టర్, పార్సల్ పంపించడానికి. దెన్ అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఇవన్నీ డ్రోన్స్ అనమాట. సో ఈ కంపెనీ ఐపీఓ ఈ 13th రిలీజ్ అవుతుంది. రిలీజ్ 15 క్లోజ్ అవుతుంది. ఇప్పుడు కంపెనీ గురించి ఇదిగో డ్రోనాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్లో కంపెనీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా, ఇది ట్రైనింగ్ కూడా ఇస్తుంది. డీజీసీఏ సర్టిఫైడ్ ట్రైనింగ్ అనమాట. డ్రోన్ బిల్డింగ్ ఎలా చేయాలి, ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఆఫ్ యూఐఎల్ ఎలా చేయాలి, డ్రోన్ డేటా ప్రాసెసింగ్ ఎలా చేయాలి, ఏరియల్ క్రిమినోగ్రఫీ అండ్ ఫిల్మ్ మేకింగ్లో ఇవన్నిటిలో డ్రోన్స్ ఎలా ఉపయోగించాలని ఈ కంపెనీ ట్రైన్ కూడా చేస్తుంది. ఇప్పుడు కంపెనీ ఐపీఓ గురించి తెలుసుకుందాం. ఈ ఐపీఓ వచ్చేది ఎప్పుడంటే ఇగో ద్రోణాచార్య ఏరియల్ ఇన్నోవేషన్స్ ఐపీఓ. ఇది ఓపెన్ అవుతుంది December 13 అండ్ క్లోజ్ అయ్యేది 15 December. అండ్ ఈ ఐపీఓ సైజ్ ఎంతంటే 34 crores. చాలా చిన్న ఐపీఓ. కానీ ఇన్నోవేషన్స్ ఐపీఓ బ్రాండ్ ఫిక్స్ ఏంటంటే 52 రూపీస్ మధ్యలో వస్తుంది. మార్కెట్ 1 lot ఈజ్ ఈక్వల్ టు 2000 షేర్స్. సో 2000 షేర్స్ ఇంటూ 54 అంతే 1,08,000 వస్తుంది అనమాట అమౌంట్. దీని మార్కెట్లో జిఎంపీ ఎంత ఉందంటే 90% ఉంది. అంటే మనం పెట్టిన 1,08,000లో మనకి మార్కెట్లో లాట్ అలర్ట్ అయిందంటే ఆల్మోస్ట్ ఫస్ట్ రోజు అలర్ట్ అయిన రోజే మనకి 90,000 రూపీస్ పొందడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఈ 90,000 ఎలా అనేది ఈరోజు ఇప్పుడు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఐపీఓ ఓపెన్ అవుతుంది December 13, క్లోజ్ అయ్యేది December 15. ఐపీఓ సైజు ఎన్ని షేర్స్ ఈక్విటీ షేర్స్ అలర్ట్ అవుతున్నాయంటే 62,90,000 ఈక్విటీ షేర్స్ అలర్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క ఈక్విటీ షేర్ ఫేస్ వాల్యూ 10 రూపీస్ పెర్ ఈక్విటీ షేర్. ఓకే, ఇది మనం ముందే చెప్పుకోను కదా ప్రైస్ బ్రాండ్. దెన్ రిటైల్ కోట ఎంత 35% ఉంది. అండ్ టీఐబీ కోట 50% ఉంది. ఎన్ఐఐ కోట 15% ఉంది. ఎన్ఐఐ కోట అంటే ఏంటి? ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు వాళ్ళని.
అంటే ఎక్కువ అమౌంట్ పెట్టేవాళ్ళం. ఇగో ఐపీఓ లాట్ సైజు 1 లాట్ ఈజ్ 2000 షేర్స్, దాని మినిమం అమౌంట్ ఎంత 1,08,000. ఓకే. దెన్ ఐపీఓ ఎప్పుడు మార్కెట్లో క్లోజ్ అవుతుంది 15. దెన్ బేసిక్ అలాట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది December 20. రిఫండ్స్ ఎప్పుడు వస్తున్నాయి, అలర్ట్ అవ్వలేదు అనుకోండి రిఫండ్స్ 21కి వస్తాయి. క్రెడిట్ టు డీమెట్ అకౌంట్ 22కి వస్తుంది. డీమెట్ అకౌంట్లోకి ఆ షేర్స్ అలర్ట్ అయితే లిస్టింగ్ డేట్ 23. సో 23వ తారీఖున మనకు ఒకవేళ షేర్స్ అలర్ట్ అయితే ఆల్మోస్ట్ 90% మనం ప్రాఫిట్ని పొందడానికి ఛాన్స్ ఉంది. అంతేంటి, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా 1,80,000, కానీ 90% అంటే 90,000 ఓన్లీ 10 డేస్లో వస్తుంది అమౌంట్. ఇలా ఏ కంపెనీ కానీ ఎందులో పెట్టినా సరే ఇలా 10 డేస్లో మనం పెట్టే డబ్బులకి ఇంతే ఇన్కమ్ ఇచ్చేవి మార్కెట్లో ఏవీ లేవు. మనం ఒకవేళ అప్పు ఇచ్చినా, ఎవరికైనా మార్కెట్లో గోల్డ్లో పెట్టినా, అసెట్లో పెట్టినా, దెన్ ఇందులో పెట్టినా సరే రిస్క్ ఉంటుంది, మనకి ఒక్కొక్కసారి ఇబ్బంది కూడా ఉంటుంది. కానీ ఇందులో ఇబ్బంది ఉండదు, ఏముండదు. మన అకౌంట్ నుంచి మనం పొందే ఛాన్స్ ఉందన్నమాట. మన అకౌంట్లోనే ఆ డబ్బులు ఉంటాయి. ఒకవేళ మనకి అలర్ట్ అవ్వలేదంటే మన అకౌంట్లో ఆ డబ్బులు అలాగే ఉంటాయి, ఎక్కడికి పోవు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ ఐపీఓ. డ్రోనచార్య కంపెనీ మీకు చెప్పే కదా, ఏరియల్ ఇన్నోవేషన్స్ అని. వీళ్ళు ఎక్కువగా ఏంటంటే డ్రోన్స్ డెవలప్ చేసేది. సో ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ఇండియా టాప్ మోస్ట్ డ్రోన్స్లోనే ఎక్కువ లీస్ట్ కాస్ట్లో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే అన్ని దేశాలకి భారతదేశం అనేది నెక్స్ట్ వచ్చే టైం 1-2 5 ఇయర్స్లో ప్రతి దాంట్లో మన మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటామన్నమాట, ఇండియన్స్ ఓన్లీ. ఫైనాన్స్ చూసుకుంటే ఫస్ట్ 2020 కోవిడ్లో వీళ్ళకి లాస్ వచ్చినట్టు ఉంది. 22లో మాత్రం 41 lakhs ప్రాఫిట్ వచ్చింది. 23లో ఓన్లీ 9 monthsకి 72 lakhs ప్రాఫిట్ వచ్చినట్టు ఉంది. సో ఇది ఏంటంటే ఇన్నోవేషన్, కొత్త కొత్త ఐడియాలతో కొత్త కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ డ్రోన్స్ వస్తూ ఉంటాయి కనుక ఇన్నోవేషన్ దాంట్లో పెట్టచ్చు, మనకి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఈ ఐపీఓ తప్పకుండా అప్లై చేస్తారని నేను మీకు కోరుకుంటున్నా. మా వీడియో నచ్చితే, మా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు అర్థమైంది, ఒకవేళ అర్థమైతే కామెంట్ చేయొచ్చు. అర్థమైతే ఇంకా ఎలా చెప్తే బాగుంటుంది, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ పేరు జేఎస్టీ తెలుగు. థ్యాంక్ యూ వెరీ మచ్.